కోసం మనం చేసే సేవని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని మమ్మల్ని అటాక్ చేసినప్పుడు మాకు ప్రొటెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు ఇస్తారు ప్రొటెక్షన్? అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ తొందరగా చేసి బిల్ పాస్ చేసి గవర్నమెంట్లు మారడం కాదు, మా పరిస్థితులని గమనించి ఓట్లు అడిగేటప్పుడు ఈ గవర్నమెంట్ రాగానే ఇది జరుగుతుంది అది జరుగుతుంది అనే కంటే పరిస్థితులు అన్ని ఇన్ని రిప్రజెంటేషన్స్ ఉన్నప్పుడు వాటిని సాల్వ్ చేసే గవర్నమెంట్కి ఎక్కువ వాల్యూ ఉంటుందనేసి ఈ మీటింగ్ ద్వారా నేను చెప్తున్నాను. ఈరోజు న్యాయవాదులపై జరిగిన దాడులను మేము ఖండిస్తూ మా మల్కాజ్గిరి బార్ అసోసియేషన్ తరఫున మా సీనియర్ అడ్వకేట్స్ న్యాయాలందరూ ధర్నా చేస్తూ అదే నిరాహార దీక్ష రిలే చేస్తూ ఇట్లాంటి అనర్థాలకు పాల్పడితే ఒకటే సమాధానం ఏంటంటే ఊరుకునే లేదు. ఇది ఎంత దూరమైన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు తీసుకొస్తామని ముక్త కంఠంతో మేమందరం మల్కాజ్గిరి అడ్వకేట్లం అందరం రిలే నిరాహార దీక్ష చేస్తూ ఈ దీక్షలు మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రాకపోతే మాత్రం ఈ దీక్షలు రోజు రోజుకి ఇక్కడున్న సంఖ్య పెరిగి ముక్త కంఠంతో అందరం 1000 నుంచి 2000 మంది వీలైతే సెక్రటేరియట్ ముట్టడికి కూడా ప్లాన్ చేస్తామని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు మనము అందరం కలిసి ధర్నా చేస్తున్నాము. అడ్వకేట్స్ మీద జరిగే అటాక్ల గురించి మనం చేస్తున్నాము. నిజం చెప్పాలంటే చట్టం మనకు చాలా స్ట్రాంగ్గా ఉంది, కానీ దాన్ని అమలు చేయడం గట్టిగా ఉండాలి. అడ్వకేట్స్ అనే కాదు, ఏ మనిషి మీదైనా ఒక మనిషిని ప్రాణం తీసేంత ఉండే చట్టాలు ఎక్కడ లేవు మనకు. కాకపోతే ఆ చట్టాలను మనము స్ట్రాంగ్గా అమలు చేసేటట్టు చూడాలి. మనము న్యాయవాదులు ఇప్పుడు వేరే వాళ్ళకి ఎవరికి జరిగినా కానీ మనం బెయిల్స్ అవన్నీ మామూలు చేస్తూనే ఉంటాం. కానీ మన మీద కూడా జరుగుతున్నాయి అని అంటే చట్టం గట్టిగా అమలు అయితే అది అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ చేస్తే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అది దానికోసం మనం పోరాటం చేద్దాము. సంగారెడ్డి కోర్టులో సార్ వాళ్ళు చేస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి సార్ వాళ్ళు చేస్తున్నారు. ఇది ఎప్పుడు పడితే అప్పుడు మనం ఒక 2 రోజులు చేసేసి 4 ఫోటోలు 2 టీవీ యాడ్లు ఇట్లా కాకుండా ఒక్క దగ్గర చేసినప్పుడు అన్ని బార్ అసోసియేషన్స్ వాళ్ళు, ప్రెసిడెంట్ వాళ్ళు, ఎగ్జిక్యూటివ్ బాడీ అందరు కోఆర్డినేషన్తో అందరం ఒకటే రోజు స్ట్రాంగ్గా చేసేస్తే అది ఎక్కడ తగలాలో అక్కడ తగులుతుంది. అసెంబ్లీ దాకా అవుతుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకుంటుంది. అట్లా స్ట్రాంగ్ ఉండాలని మనం ఒక 1 hour 2 hours వేస్తే ఇది స్ట్రాంగ్ కాదు. అందరికీ మనము రక్షణ ఉంటాము, చట్టాలు చేస్తాము, న్యాయం చేస్తాము. మనం చేసుకోవాలంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కంపల్సరీ కావాలి. న్యాయపరంగా చట్టం